తారక్ ఎన్టీఆర్ అంటున్నారు. ఇప్పుడు పెద్ద ఆయన లేరు కాబట్టి ఈయన జూనియర్ ఎన్టీఆర్ అక్కర్లేదు, ఎన్టీఆర్ అన్నమనే చాలామంది చెప్తా ఉన్నారు. సో ఎన్టీఆర్కి అడ్వాన్స్గా హ్యాపీ బర్త్డే చెప్తా ఉన్నాం మనం. సో మీరు అన్నట్టుగా ఎన్టీఆర్ అనే పేరు ఇప్పుడు ఒక బ్రాండ్ అయిపోయింది. ఇదైతే తెలుగు సినిమా హిస్టరీలో నందమూరి తారక రామారావు అనే పేరు ఒక 50 ఏళ్ల పాటు ఏలిందో, ఆ తర్వాత ఆ పేరు నిలబెట్టే దిశగా ఆయన మనవడు అదే పేరుతో ముందుకు వెళ్తున్నటువంటి క్రమం మనం చూస్తాం. ఏంటంటే ఎగ్జాక్ట్లీగా ఫ్యామిలీ సపోర్ట్ పెద్దగా లేకుండానే ఆయన ఫ్యామిలీ సపోర్ట్ అని కాదు, నందమూరి ఫ్యాన్స్ లేదా నందమూరి కంప్లీట్ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా జర్నీ మొదలుపెట్టాడు. మొట్టమొదటి బాలరామాయణం అనే సినిమాలో గుణశేఖర్ డైరెక్ట్ చేసినటువంటి బాలరామాయణం అనే సినిమాలో రాముడుగా యాక్ట్ చేశాడు. చాలామంది చెప్పినట్టుగా హై టెంపర్ కుర్రాడు, బాగా యాక్టివ్గా హైపర్ యాక్టివ్గా ఉంటాడు, చాలా అల్లరి చేస్తూ ఉంటాడు. పర్ఫార్మెన్స్ దగ్గరికి వచ్చేసరికి కామ్గా పర్ఫెక్ట్గా అతని ఎక్స్ప్రెషన్స్ వెళ్ళిపోతుందని చెప్తుంటారు. సో ఈయన టీనేజ్ దాటుతున్న టైంలోనే హరికృష్ణ గారు వాళ్ళ ఫాదరు ఈయన హీరో చేయాలని చెప్పేసి ఒక ప్లాన్ చేసుకున్నారు. అప్పుడు రామోజీరావు గారి దగ్గర నుంచి ఒక కథ రావడం, ఆ కథ నుంచి ఈయన హీరోగా వెళ్ళిపోవడం, నిన్ను చూడాలనేది ఫస్ట్ సినిమా హీరోగా. ఆ లుక్ మీద అంటే ఎన్టీ రామారావు మనవడు హీరో అవుతున్నాడు అన్నప్పుడు ఖచ్చితంగా అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలని ఆ సినిమా అందుకోలేదు, ఆయన లుక్స్ అందుకోలేదు, కుర్రాడు మరీ లేతగా ఉన్నాడు, ఇతని హీరో, ఈ కైండ్ ఆఫ్ కామెంట్స్ చాలా వచ్చినాయి. ఆ సినిమా కూడా పెద్దగా సక్సెస్ అవ్వలేదు, ప్రతాప్ అనుకుంటే డైరెక్టర్. సో అక్కడ నుంచి మొదలు పెడితే నెక్స్ట్ సినిమా స్టూడెంట్ నెంబర్ 1. ఈ స్టూడెంట్ నెంబర్ 1 ఎలా స్టార్ట్ అయింది? అశ్వనీత్ గారి మాటలు చెప్తే కనుక హరికృష్ణ మళ్ళీ ఈయన దగ్గరికి వెళ్ళేసి, అంతకుముందు అశ్వనీత్ గారు అంతకుముందు మహేష్ బాబుని ఇంట్రడ్యూస్ చేశాడు హీరోగా. సో మీరే నా కొడుకును కూడా ఇంట్రడ్యూస్ చేయాలి, అంటే రీలాంచ్ లాగా చేయాల్సింది మీరు, ఫస్ట్ సినిమా పోయింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరే చూసుకుంటారని చెప్పడం. ఆయన రాఘవేంద్రరావు దగ్గర అప్రోచ్ అవ్వడము, రాఘవేంద్రరావు ఒక కథ సెట్ చేసుకొని వీళ్ళు కథను ఫైనల్ అనుకున్న తర్వాత అప్పుడు రాఘవేంద్రరావు గారు ఏంటి, తన డైరెక్షన్ టీంలో ఉండి తన శిష్యుడిగా ఉన్నటువంటి రాజమౌళి ఈయన దర్శకత్వ పర్యవేక్షణలో శాంతినివాసం అనే ఒక సీరియల్ డైరెక్ట్ చేస్తూ ఉన్నాడు. వన్ ఆఫ్ ద సూపర్ హిట్ సీరియల్స్ అది. ఆ సీరియల్ డైరెక్టర్ని ఈ సినిమాకి డైరెక్టర్గా పెట్టేసి ఆయన దర్శకత్వ పర్యవేక్షణ చేస్తానని చెప్పేసి రాఘవేంద్రరావు గారు రావడం, అక్కడ వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఏదైతే రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్లో స్టూడెంట్ నెంబర్ 1 స్టార్ట్ అవడం. అప్పుడు దాని మీద అంచనాలు లేవు చాలామందికి. డైరెక్టర్ కొత్తోడే, అశ్విని దత్తు రాఘవేంద్ర అంటే బ్యాకప్ ఉంది కరెక్టే, కానీ ఆల్రెడీ ఈ ఫెయిల్డ్ కుర్రాడని చెప్పేసి చాలామంది ముద్రేశారు వాస్తవానికి. అంటే ఫస్ట్ సినిమా తర్వాత ఈ కుర్రాడు హీరోగా పనికిరాడు అని. సో స్టూడెంట్ నెంబర్ 1 రిలీజ్ తర్వాత లెక్కలు మారిపోయాయి. ఓకే, కుర్రాడు లేతగా ఉన్నాడు కానీ పర్ఫార్మెన్స్లో స్ట్రాంగ్గా ఉన్నాడు, హీ కుడ్ డూ ఎనీథింగ్. ముఖ్యంగా డ్యాన్స్లు, నీకు నిన్ను చూడాలలో కూడా డ్యాన్సులు ఉంటాయి, పెద్దగా రిజిస్టర్ అవ్వలేదు. నీకు స్టూడెంట్ నెంబర్ 1కి వచ్చేసరికి అక్కడ డ్యాన్సులు కానీ పాటలు కానీ మ్యూజికల్గా సూపర్ హిట్ అవ్వడం, అందులో డ్యాన్సులు. కూచిపూడికైనా అనే పాటలో అతను ఆల్రెడీ చిన్నప్పటి నుంచి కూచిపూడి డ్యాన్స్ ఇవన్నీ నేర్చుకున్నాడు కాబట్టి కూచిపూడికైనా అనే ఒక పాట ఉంటుంది. దాంట్లో ఆ పాటకు ముందున్న సెటప్ ఇవన్నీ చూసిన తర్వాత ఓకే ఈ ఇతరులో ఏదో ఉంది అని కూడా. స్టూడెంట్ నెంబర్ 1 ఇంటర్వల్ బ్యాంగ్లో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత చాలామంది ఇండస్ట్రీ పెద్దలు అప్పటికున్న ఇతను ఒక స్టార్ హీరో కాబోతున్నాడని ఫిక్స్ అయిపోయారు. మీకు గుర్తునే ఉంటుంది, మీకు ఎక్కడి నుంచి రోజు కాలేజీకి ఎక్కడి నుంచి వస్తానో తెలుసా, జైలు నుంచి అని ఒక స్పీచ్ లాగా ఉంటుంది ఆ స్టూడెంట్స్ అందరినీ కొట్టేసి. ఆ పర్ఫార్మెన్స్, ఆ మెచ్యూరిటీ లెవెల్, డైలాగ్ డెలివరీ, ఎక్స్ప్రెషన్స్, ఆ కంటెంట్ అతను ఓన్ చేసుకున్న విధానం ఇవన్నీ చూస్తే ఓకే మనం అనుకున్నట్టు కాదు, ఇతను ఒక్కొక్క స్పెషల్ ఎబిలిటీస్ ఇతనిలో చాలా ఉన్నాయని చెప్పేసి అప్పుడు ఇండస్ట్రీ గుర్తించింది, ఆడియన్స్ గుర్తించారు. సినిమా సూపర్ హిట్ అయింది.